అని చెప్పింది. చెప్పగానే ఆమె పరవశించిపోయింది. ఎందుకంత పరవశించింది అంటే ఆమె ఇశ్రాయేలు దేవుని గురించి విన్నది, తెలుసుకుంది. దయచేసి రండి, యెహోషువ గ్రంథానికి రండి, 2వ అధ్యాయం. ఏం చెప్తుందో విందామా? 11వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. ఏమంటుంది ఈమె? మీ దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మా దేవుళ్ళు చిల్లర దేవుళ్ళు, గృహదేవతలు, ఇష్టదైవాలు, గృహదేవతలు, గ్రామ దేవతలు, ఎన్నెన్నో, ఒకటి కాదు 3 కోటి దేవతలు, దేవుళ్ళు కలిగి ఉన్నాం. కానీ మీ దేవుడైతే పైనున్న ఆకాశమందును కిందన్న భూమి మీద కూడా ఆయనే దేవుడు, ఒక్కడైన గొప్ప దేవుడు. కాబట్టి మీ దేవుని పేరు వింటే మా గుండెలో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఎవరికి కూడా ధైర్యమే లేదు అంటోంది. అంటే ఈమె దేవుని గురించి విన్నది. చేసే వృత్తి ఏమిటి? ఆమె జీవితం ఏమిటి? పేరుకి అర్థం ఏమిటి? ఆమె ఉన్న ఆ పట్టణం యొక్క పేరేమిటి? ఆమె జీవించేది ఎక్కడా? కానీ ఈమె దేవుని గురించి విన్నది. నా ప్రియమైన చెల్లి, నా తమ్ముడా, ఓ అన్న, ఓ అక్క, నీవెవరో, ఎట్లా జీవిస్తున్నావో, ఎక్కడి దానవో, ఎక్కడి వాడవో, నీ బ్రతుకేమిటో అందరూ కూడా చూసేటట్టుగా ఆమె గోడ మీద ఆమె ఉన్నట్లుగా నీ జీవితం అందరూ చూస్తూ ఉండొచ్చు. అందరికీ నీ ఒక అపవిత్రమైన వ్యక్తి అని తెలియవచ్చేమో. కానీ ఈ దేవుని సువార్తని వింటే, ఈ దేవుని వాక్యము నీవు వింటే ఎంత అద్భుతం! ఆమె జీవితంలో ఏం జరిగిందో అంతకంటే గొప్ప కార్యం నీలో జరుగుతుంది. రైట్. ఆమె ఇంటికి ఎవరు వచ్చారు? 2 వ్యక్తులు వచ్చారు. ఈ 2 ఎవరంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. మీకు దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా అందించబడుతోంది. కనుక నీకు వినబడుతున్న ఈ సువార్త పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా తెలియపరచబడుతోంది. ఇప్పుడు ఈ వేశ్య అయిన ఈమె తన అపవిత్రమైన కోరికలు బయట పెట్టలేదు, కానీ తన పశ్చాత్తాపముతో ఈ దేవుని విషయమే మాట్లాడుతోంది. ఏమని? మీ దేవుడు పైన ఆకాశముందును క్రింద భూమి అందును దేవుడే. ఇంకేముంటుంది? మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను, మీ ఎదుట అంటే ఏంటి? ఆ దేవునికి చెందిన మీ ఎదుట. ఎంత ఆనందం ప్రియులారా! అంత గొప్ప దేవునికి చెందిన ప్రజలు ఎంత గొప్పవారంట! మీ ఎదుట ఎట్టి మనుషునికైనాను. 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ 29వ వచనంలో, 33వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఎంత చక్కని మాట! ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు, ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది. కనుక యేసుక్రీస్తు అని నమ్మిన వ్యక్తి అసమానుడు.
అద్వితీయుడు. దేవుడు ఎట్లా అసమానుడో అద్వితీయుడు, ఆయనలో విశ్వాసం వచ్చిన వాడు కూడా అసమానుడు, అద్వితీయుడు. 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 4వ వచనంలో, 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, అందుకే మీ ఎదుట ఎట్టి మనుషునికైన ధైర్యము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి కదా, హల్లెలూయా. దేవుని కంటే గొప్పవాడు లేడు. ఆ దేవుని నమ్ముకునేటువంటి వారి కంటే గొప్పవాడు ఎవరు ఉండరు. కనుక ఆ దేవదేవుని హృదయంలో చేర్చుకోవటం వలన ఎంత గొప్ప వ్యక్తులు అవుతామో. అందుకేముంటుంది చెప్పండి, ఆమె మీ ఎదుట ఎట్టి మనుషునికైనాను ధైర్యమే మాత్రము. కనుక ఈమెం గమనించింది, ఆ దేవుని గురించి విన్నది, దేవుని ప్రజలను గురించి విన్నది. నా చెల్లి, నా తమ్ముడా, నీవే దేవదేవునికి పత్రికవు. నిన్ను చూసి ఎవరైనా దేవుని నమ్ముకొనాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. రైట్. ఈమె అంటోంది మీ దేవుడు ఎంతో గొప్పవాడని. ఈ సమాచారం రాజుకు తెలిసింది, ఎరికో రాజుకు తెలిసింది. సైనికుల్ని పంపాడు. సైనికులు వచ్చారు, తలుపు కొట్టారు. రాహాబు, నీ ఇంటికి 2 మనుషులు వచ్చారు, వాళ్ళ బయటికి తీసుకురా అన్నారు. అప్పుడు ఈమె ఏం చేసింది? చకచక వీళ్ళని మిద్దె మీదకి ఎక్కించేసి జనప కట్టలు పైన పరిచేసి కిందకు వచ్చేసింది. వచ్చేసి ఏమంది, అయ్యా వచ్చిన మాట నిజమేనండి, కానీ ఇప్పుడే వెళ్ళిపోయారు అంది. మీరు తొందరగా వెళితే, గబిడి వేయబడక మునిపే వెళితే పట్టుకుంటారు వాళ్ళని అంటూ వాళ్ళని మరొక రీతిగా త్రిప్పింది, డైవర్ట్ చేసింది వాళ్ళని. ఏం చేసింది? తాను దేవుని ప్రజలను ఏం చేసింది? కాపాడింది, దాచిపెట్టింది, అప్పగించలే. రైట్. అంటే తనున్న దేశాన్ని, లోకానికి సాదృశ్యంగా ఎరుకోను, ఆ లోకానికి అధికారి అయిన సాతానును తన లక్ష్య పెట్టలే. వాళ్ళకి నమ్మకంగా లేదు. కానీ దేవుని విశ్వసించిన తాను దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు జీవించాలని కోరింది. కాబట్టి